అటు చూడు. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. అటు చూడు బే. దేశంలో మతం తప్ప ఇంకే పెద్ద సమస్య లేదనుకునే కొంతమంది హిందూస్ కి, ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి, ఇండియన్స్ కి, బ్రదర్ లెట్ మీ టెల్ యూ ద రియాలిటీ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా? లేదు. గ్రీన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నామా? లేదు. R&D మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నామా? లేదు. క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరిగిందా? లేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిందా? లేదు. ఇన్ఫ్లేషన్ తగ్గిందా? లేదు. రోడ్లు బాగున్నాయా? లేదు. హైవేలు బాగున్నాయా? లేదు. కరప్షన్ తగ్గిందా? లేదు. లంచాలు తగ్గాయా? లేదు. నెపోటిజం తగ్గిందా? లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చిందా? లేదు. ప్రజల్లో సివిక్ సెన్స్ ఉందా? లేదు. చైనాకి కాంపిటీషన్ ఇవ్వగలుగుతున్నామా? లేదు. టాప్ 10 కంపెనీస్ లో మన ఇండియన్ కంపెనీస్ ఉన్నాయా? లేవు. టాప్ 100 యూనివర్సిటీస్ లో ఇండియన్ యూనివర్సిటీ ఉందా? లేదు. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా? లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా? లేదు. హంగర్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా? లేదు. కరప్షన్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా? లేదు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఇంప్రూవ్ అయిందా? లేదు. సో ఇన్ని ప్రాబ్లం పెట్టుకుని మతం కావాల్సి వచ్చిందా మనకి? మతం ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎవరండి థ్రెట్ లో ఉన్నారు? ఎవరు కదరమే ఉన్నారు? ఎవరు డేంజర్ లో ఉన్నారు? ఎవరు డేంజర్ లేదు. పొలిటీషియన్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇన్ని సమస్యలన్నింటిని పక్కన పెట్టి కేవలం మతం, కులం, ప్రాంతం, భాష దీనిలో కొట్టుకు చేస్తామా?